గత వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని హవా నడిపిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోటకు బీటలు వారాయి. 10 ఏళ్ల తర్వాత డోన్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ హయాంలో ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడిందని పదే పదే చెబుతూ వచ్చిన బుగ్గన ఇప్పుడు వైసీపీ తీసుకొచ్చిన సంస్కరణలపై లెక్కలు కోరడంతో నోరు మెదపడం లేదని టాక్ నడుస్తోంది. దీంతోనే సొంత నియోజకవర్గంలో బుగ్గన కనిపించడం లేదని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 12 కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోగా వైసీపీ కంచుకోటగా భావించే జిల్లాలో కేవలం 2 సీట్లకే పరిమితమైంది. జిల్లాలోని డోన్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2009 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీనే గెలుపొందింది. 2014 ఎన్నికల్లో డోన్ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుగ్గన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ డోన్ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన బుగ్గన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 5 ఏళ్ల పాటు సాగించిన అరాచకాలే మాజీ ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కొంప ముంచాయని టాక్ ఉంది. 10 ఏళ్ల తర్వాత డోన్ కోటపై టీడీపీ జెండా రెపరెపలాడి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపొందడంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించింది. గత 5 ఏళ్లు టీడీపీ నాయకుల్ని వారి వ్యాపారాల్ని టార్గెట్ చేస్తూ బుగ్గన వేధింపులకు గురిచేస్తూ వచ్చారన్న ఆరోపణలున్నాయి. అంతేగాక నియోజకవర్గంలో కొంతమంది బంధుగణానికి పెద్దపీట వేసి ఇష్టారాజ్యంగా దందాలు సాగించారన్న విమర్శలున్నాయి. అదేవిధంగా బుగ్గనని ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకపోవడం కూడా ఆయనకి మైనస్ అయింది. అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యారు. అంతేగాక సొంత పార్టీ కేడర్ని బుగ్గన పట్టించుకోలేదనే టాక్ ఉంది. వీటికి తోడు సొంత మండలమైన బేతంచెర్లలోనే బుగ్గన తారాస్థాయిలో అరాచకాలకు తెరలేపారని చర్చ జోరుగా జరిగింది. దీంతో నియోజకవర్గంలో బుగ్గన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి ఓటమికి కారణమయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్నుంచి బుగ్గనకు సొంత మండలమైన బేతంచెర్ల అండగా నిలుస్తూ వచ్చింది. కానీ గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి బేతంచెర్ల మండలంలోనే అత్యధిక మెజార్టీ లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా బుగ్గనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది అనడానికి ఈ ఫలితాలే నిదర్శనంగా మారాయి. అలానే బేతంచెర్ల మండలంలోని సొంత బంధువులే మీడియా ముందుకొచ్చి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తమని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేయడం అప్పట్లో పెద్ద దుమారానికి తెరలేపింది. దాంతో సొంత బంధువులకి న్యాయం చేయని మంత్రి ప్రజలకు ఏం చేస్తారని విమర్శలు గుప్పించారు. బుగ్గన ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ అసెంబ్లీపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఎన్నికల ముందు టీడీపీ కూటమి డోన్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బరిలో దింపారు. కేఈ వర్గం, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గాల్ని సమన్వయం చేస్తూ వ్యూహాలతో పావులు కదిపారు. వీటికి తోడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చరిష్మా కలిసి రావడంతో డోన్లో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపులో ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అండగా నిలిచారు. నియోజకవర్గంలో భర్త గెలుపు కోసం సుజాతమ్మ అలుపెరగని పోరాటం చేశారు. ఇంటింటికి తిరిగి ప్రజల్లో మమేకమవుతూ శ్రమించారు. 10 ఏళ్ల తర్వాత డోన్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పదవిని సొంతం చేసుకోవడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డోన్ సెగ్మెంట్లో ప్రస్తుత టీడీపీలో ఉండే అభ్యర్థులే ప్రత్యర్థులుగా ఉండేవారు. అలాంటి డోన్ కోటలో ప్రత్యర్థులంతా కూటమిగా ఉండడంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమాతో ఉన్న బుగ్గనని కోలుకోలేని దెబ్బ కొట్టిందని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత, బుగ్గన చేసిన అరాచకం, నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీలో పెట్టకథలు చెప్పి డోన్ ప్రజల్ని మోసం చేస్తున్నారని టాక్ పబ్లిక్లో బలంగా ఉండడంతో ఘోరం ఓటమి పాలయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా అనేక అవినీతికి పాల్పడ్డారని, ఎలాంటి సంస్కరణలు తీసుకోలేదంటూ నిత్యం అసెంబ్లీలో హడావుడి చేస్తూ వచ్చారు బుగ్గన. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకుల్ని సైతం మాట్లాడనివ్వకుండా చేసి తను చెప్పిందే వేదమన్నట్టుగా వ్యవహరించారని కూటమి నేతలు చెబుతున్నారు. దాంతో వైసీపీ హయాంలో అక్రమ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, వాటన్నింటినీ బయటికి తీస్తామని అంటున్నారు. ఈ ఘోర ఓటమితో సైలెంట్ అయిపోయిన బుగ్గన ఇప్పుడు ఈ వ్యవహారాలు కూడా బయటకు వస్తుండడంతో బయటికి కూడా రావడం లేదని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంస్కరణల్లో అవినీతి అంశాలపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. దాంతో గతంలో చేసిన సంస్కరణలో అవినీతి వంటి అంశాలు బయటపడే అవకాశాలున్నాయని బుగ్గన ఆందోళనలో ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ ఊహించని పరిణామాలతో వైసీపీలోనే ఉండాలా లేక పార్టీ మారాలా అనే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా పెద్ద ఎత్తున డోన్లో నడుస్తోందట.
కేంద్రంలో ఉండే బీజేపీతో ఆయన మంత్రాలు జరుపుతున్నారని చర్చ జరుగుతోంది. గతంలో అసెంబ్లీలో ఎవరినీ మాట్లాడనివ్వకుండా అపర మేధావిగా వ్యవహరించిన బుగ్గన ఇప్పుడే సైలెంట్ అయిపోతే మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటా అని జోరుగా చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.